ఈరోజు అయితే మార్నింగ్ తొందరగా లేచిన అనమాట ఇడ్లీ చేయాలని. చూడండి ఇడ్లీ పిండి అయితే చెప్పాను కదా, నిన్న బ్లాగ్లో నానబెట్టానని నైట్ ప్రిపేర్ చేసి పెట్టాను, మంచిగా పొంగింది. సో ఇప్పుడైతే ఇడ్లీలు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టి ఇడ్లీలు అయితే దీంట్లో వేసి పచ్చడి చేస్తాను. పచ్చడి వేసి పాపకి పొటాటో ఫ్రై ఇంకా రైస్ పెడతాను. ఇడ్లీ తీసుకెళ్తా అంటే ఒకవేళ ఇడ్లీ పెట్టి పంపిస్తాను. చూడాలి ఏమంటున్నాను, వాళ్ళు అడుగుకున్నారు ఇంకా లేవలేదు. ఇప్పుడైతే ఇడ్లీలు వేసేస్తాను, టైం లేదు అంటే ఇంకా కర్రీ కూడా చేయాలి కదా. ఆమె బాక్స్ ఇడ్లీ తీసుకెళ్ళానంటే అందుకని ఇవి వేసేసి పొటాటో కర్రీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇడ్లీ పిండి చూడండి మంచిగా పొంగింది. ఇట్లా పొంగితే ఇడ్లీలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ అయితే పెట్టేశాను, పాప కోసం కొంచెం రైస్ పెట్టిన అనమాట ఆమెకి లంచ్లో. కానీ ఇప్పుడైతే పొటాటో కట్ చేసుకుంటా, రైస్ అయిపోతే పొటాటో వేసేస్తాను అనమాట. పొటాటో వేసి ఇంకా పచ్చడి కూడా చేయాలి. ఇలా కోసం పల్లె పచ్చడి చేస్తాను. మా చెత్తబండి వచ్చింది సావా కొడుతుంది, ఒకటే విజిల్ వేసుకుంటా. ఇడ్లీల కోసం పల్లి పచ్చడి చేస్తున్నాను. పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ అయిపోగానే పొటాటో కర్రీ చేస్తాను. రైస్ అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఈరోజు ఇడ్లీ చేయాలని కొంచెం తొందర లేచాను నేను. టిఫిన్ చేయాలి, మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి టైం సరిపోదని తొందరగా వచ్చిన. పొటాటో కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు పచ్చడి చేయాలన్నమాట. అన్నీ వేసి పెట్టాను, మిక్సీ పట్టాలి. ఇప్పుడు పల్లీలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పడుతున్నాను. దీన్ని పోపు వేసుకుంటే ఎగ్లోకి బాగుంటుంది. చూడండి పొటాటో కర్రీ కూడా అయిపోతుంది. జస్ట్ ఒక 2 minutes అయితే అయిపోతుంది. ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట. తీసి పెట్టి ఇంకా లేవలేదు మా వాళ్ళు, పోయి లేపాలి నేనే. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి లేచిండు, పాపకి హాట్ వాటర్ పెడుతుండు. బాబు లేచిండు, పండుకున్నాడు. ఇప్పుడు పాపకి తీసుకొచ్చి నాది అయిపోతే నేనే వెళ్ళి ఫ్రెషప్ చేయించేస్తాను ఆమెకి. మా ఆయన రెడీ అవుతాడు, అందరం ఒకసారి ఇడ్లీ తినొచ్చు కదా. పచ్చడిలోకి పోపు వేస్తున్నాను. ఇప్పుడు ఇది దాంట్లో వేసేస్తే పచ్చడి అయిపోతుంది. మా పాప లేచి వచ్చింది. అమ్మకతే చిన్నోడు కూడా వస్తున్నాడు. కనిపించలే కనిపించలే గిన కదా మామ గిన్నెట్ రారా. అయ్యో అయ్యో సిగ్గు పడుతుండు. అయ్యో అవునమ్మా సిగ్గు, అది ముఖ్యందుకు అట్లా పైకి లేస్తుందిరా. గిన గుణమా ఇక్కడ చూడరా గణేష్. అయ్ 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 సిగ్గుపడుతుండు. లడ్డు దోమ ఖర్చుందా, కొడదాం పట్టుకొని. గిన్నె బాల్కన్లో పోయి వాటర్తో ఆడాలన్నమాట, అందుకని వాడు ఉరుకుతున్నాడు. ఇప్పుడు పాపానికి రెడీ చేస్తాను. పచ్చడి పోపేయడం అయిపోయింది. ఇడ్లీ తింటావా తల్లి? అయ్యో స్కూల్కి కూడా ఇడ్లీయేనా? తినవేమో నాని, నీకోసమని పొటాటో ఫ్రై చేసిన, రైస్ వండిన. ఎట్లా మరి? సరే ఇడ్లీ పెడతాలే స్కూల్కి, అంటే రోజు రైసే పెడతా కాబట్టి రోజు ఇడ్లీ పంపిస్తా. నువ్వు తీసుకెళ్ళవేమో, తినడానికి ఏడుస్తావు కదా, తీసుకెళ్తావో లేదా? మీ ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు ఇడ్లీ? అయితే నీకు కూడా ఇడ్లీ. చపాతి పెట్టినా కదా నీకు. రేపు సార్ ఇడ్లీ పంపిస్తా సరేనా? వేడిగా మధ్యాహ్నం పంపినా, ఇప్పుడే పంపినా? ఇప్పుడైనా సరే చేసిన, ఇంకొకసారి వేస్తా ఇడ్లీలు. తినేసేసి తీసుకెళ్ళొచ్చు, తమను కూడా ఇడ్లీ తినిపిస్తా సరేనా? ఇప్పుడైతే ఇట్లా ఎవరైనా ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తుంది. సో బాయ్. గుడిసెలో కరెంటు అయింది, సో అందుకని పాపని బయట కూర్చోటి ఇడ్లీ తినిపిస్తున్నాను. మా ఊరు తిరుగుతున్నాడు, పాపకైతే ఇడ్లీ తినిపిస్తుంది. అమ్మా తూమిందిరా. ఈరోజు ఏమి ఎగ్జామ్ రా నీకు? ఆహా తెలుగు అమ్మ అన్నదా? అమ్మ అంటే తెలుగు, తెలుగు ఎగ్జామ్ 1 2 3 అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పాలి. నువ్వెక్కడికి? నిన్ను తీసుకెళ్ళట్లే ఈరోజు. బాయ్ గ్లోరియానా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో మేము కూడా టిఫిన్ చేస్తున్నాము, ఇడ్లీ ఇంకా పచ్చడి. మా బాబుకు కూడా ఇడ్లీ తినిపిస్తా. పచ్చడి చాలా చప్పగా వేసిన అనమాట, వానికి తినకపోతే ఒకవేళ పాలు వేసి తినిపిస్తాను అనమాట ఇడ్లీ.
మేము తిన్నాక 1కి తినిపిస్తాం. ఒక ఇడ్లీ తినిపించిన ఇందాక. ఇప్పుడు మేము తినేసి మళ్ళీ 1కి తినిపిస్తాం. గునా చిన్నదామా మా ఊరు చూస్తాం. ప్లేట్ తీసుకో, ప్లేట్ తీసుకో, అది తీసుకో. ఇట్ ఇడ్లీ తినేసి తినేసామా. కంపల్సరీ ఎట్లా తింటున్నావు? తిను, నోట్లో పెట్టుకో. గుడ్ బాయ్, అట్లా తినాలి. ఓకే బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. ఇప్పుడే బాబుకి కూడా తినిపించేసాను ఇడ్లీ. తిన్నాడు, వాడు తినడు అనుకున్నా. తిన్నాడు బాగానే, అంటే కొంచెం మెత్తగా సపరేట్గా పెడతా కదా, తినడేమో అనుకున్నాను. తిన్నాడు. ఇప్పుడు చూడండి కిచెన్ చూడండి ఎంత ఇట్లుందనమాట. ఇప్పుడు ఇవన్నీ అస్సలు ఓపిక లేదు. తినగానే అసలు చేత కాదు, తినకపోతేనేమో నీరసం, తింటే ఆయాసం అన్నట్లు. ఇప్పుడు ఇవన్నీ వాడు పడుకున్న తర్వాతనే క్లీన్ చేసుకుంటా. అప్పటి వరకే అసలు కూర్చుంటా. ఆయాసంలో అవుతుందన్నమాట తిన్నందుకు. సో ఇప్పుడైతే వాడిని కొద్దిసేపు అయితే పడుకుంటాడు. వాడు పడుకున్నప్పుడు కిచెన్లో ఓన్లీ లంచ్కి మళ్ళీ కర్రీ చేయను అనమాట. పొటాటో కర్రీ ఉంది కదా, అది నేను మా హస్బెండ్ తింటాం. నైట్ ఇంకా వేరే కర్రీ ఏదైనా చేసుకుంటాం. ఓన్లీ కిచెన్ క్లీనింగ్ ఉందన్నమాట. ప్లేట్స్ వాష్ చేయాలంతే. అది బాబు పడుకున్నప్పుడు చేసుకుంటాం. వాడికి కొంచెం కోల్డ్ లాగా ఉంది, వాడికి స్నానం కూడా చేయించాను ఈరోజు. సో ఇదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూస్తూనే ఉండండి, మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే ఇల్లు ఉడ్చాలి. ఇల్లు ఉడుస్తున్నాను. ఆల్రెడీ సగం ఊడ్చేసాను. ఇక్కడ చెత్త ఉందనమాట కార్నర్కి. నైట్లో మొత్తం ఆ కార్నర్ లేచి పెడతారు మా వాళ్ళు. పేపర్లు అన్నీ తీసేసిన. అన్నం తిన్నది ఉన్నది. ఇప్పుడైతే ఊడ్చేసేయాలి ఇప్పుడు మా వాడు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చేసుకొని మంచి రెస్టింగ్ పొజిషన్లో పడుకున్నాడు. ఫ్రెండ్స్ ప్లేట్స్ అయితే కడిగేస్తాను చూడండి. మొత్తం అన్నీ నిండిపోయినాయి, అందుకే కడగబుద్ధి కాలేదు వాటిని చూసి. కానీ తప్ప చేసేసిన. సింక్ ఖాళీ అయిపోయింది. హాట్ వాటర్ పెట్టినా, ఎందుకంటే పిల్లల వాటర్ బాటిల్స్ ఇంకా మావి హాట్ వాటర్ వేసి కడుగుదామని. ఇంకున్నాయి 2-3 బాటిల్స్ తిద్దామని మర్చిపోయినా. అవన్నీ కడగాలి. ఇప్పుడైతే ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి అనమాట, అందుకని బిందెలు కూడా కడిగి పెట్టిన. హాట్ వాటర్లో బాటిల్స్ కడిగి ఫిల్ చేసి అప్పుడు వాటర్ పట్టుకుంటా. సో ఇదనమాట. ఇప్పుడైతే ప్లేట్స్ అయితే వాష్ చేసిన ఒక పని అయిపోయింది. చెప్పు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఇంకా ప్లేట్స్ సర్ద్రేస్ చేయాలన్నమాట. సర్ద్రేస్ అయిపోతుంది. కొంచెం వాటర్ అన్నీ పోయిన తర్వాత సర్దుతా అనమాట మధ్యాహ్నం వీడికి ఫుడ్ పెట్టినప్పుడు. సో ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చిందని నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుంది రోజు మార్నింగ్ 11 అవుతుంది టైం అనమాట. 10:30కి అట్లా వాటర్ వస్తాయి మాకు. 10:30 నుంచి 11:30 లోపుగా వాటర్ పట్టుకొని. ఇప్పుడు పాపం వాడు సతాయిస్తలేడు, మొత్తం పని చేసుకునే వరకు నా దగ్గరికి రాలో. అయ్యో నిద్ర వస్తుంది కన్న పండుగ. ఇప్పుడు పడుకోబెట్టేస్తాను. సో బాయ్ బాయ్ చెప్ప మగ్గును ఇటు ఇక్కడ చెప్పు. బాయ్ ఎవ్రీవన్.